మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. మంత్రులందరూ జిల్లాలకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. సర్వేలో వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించారు. జిల్లా పర్యటన వివరాలు తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు ఇన్ఛార్జి మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోజువారీగా రిపోర్టు తనకు అందించాలన్నారు. అసంతృప్తి నేతలను బుజ్జగించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. మంత్రులందరూ జిల్లాలకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. సర్వేలలో వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించారు. జిల్లా పర్యటన వివరాలు తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు ఇన్ఛార్జి మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోజువారీగా రిపోర్టు తనకు అందించాలన్నారు. అసంతృప్తి నేతలను బుజ్జగించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. మంత్రులందరూ జిల్లాలకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. సర్వేలో వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి పార్లమెంటు క్యాంప్ కార్యాలయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరు మంత్రులు, పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులందరితో సమావేశం నిర్వహించారు. కొద్దిసేపమే సమావేశం కంప్లీట్ కావడం. ఇందులో సమావేశంలో మంత్రులందరూ కూడా జిల్లాలకు వెళ్ళాలి, వెంటనే అక్కడ ఉన్నటువంటి రెబల్స్ విడుదల లేకుండా చూడాలి, జిల్లాలో పర్యటన వివరాలన్నీ కూడా మంత్రుల దగ్గర నుంచి అడిగి తెలుసుకున్నారు. సర్వేల్లో వెనుకబడినటువంటి మున్సిపాలిటీని విశ్లేషించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రోజువారీగా రిపోర్టు తనకు అందించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులందరూ కూడా దిశానిర్దేశం చేశారు. ఇక అసంతృప్తి నేతలను గుర్తించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులందరూ కూడా దిశానిర్దేశం. ఇక ఇప్పటికే ఎవరితో టీపీసీ మహేష్ కుమార్ కూడా మాట్లాడుతూ ఎవరితో తను పొత్తు లేదు, ఎంఐఎంతో కూడా ఎక్కడ పొత్తు లేదు, తన పొత్తు మాత్రం సిపిఐతో మాత్రమే అంటూ కూడా మహేష్ కుమార్ కూడా చెప్పినట్టు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలులోకి తీసుకుంటాయి. దాదాపు 99% బీఫామ్లు ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది. 90% పైగా మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ ధీమా కూడా వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అన్ని నివేదికలు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నట్లు కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి పరిస్థితులు వస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్ జరిగేటువంటి ఎన్నికల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ 90% పైగా సీట్లను గెలుస్తుందంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అయితే రేపటి నుంచి జిల్లాల పర్యటన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఉంది. రేపు మిర్యాలగూడెంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన ఉన్న నేపథ్యంలో అక్కడ నుండి అధికారులందరూ కూడా ఇప్పటికే మీటింగ్ సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా చూస్తున్నారు. రేపు నుంచి జిల్లా ఈ నెల 9 తేదీ వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఉంటుంది. వాటి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారు చేస్తున్నారు. ఈ రోజు జరిగిన మంత్రుల సమావేశంలో కూడా అనేక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. మౌనిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.